మన రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర రావటం లేదు. కనీసం మద్దతు ధర కూడా దక్కనటువంటి పరిస్థితి ఏర్పడింది. వ్యాపారస్తులు సిండికేట్గా ఏర్పడి రైతుల కష్టార్జితాన్ని దోచుకు తింటూ ఉంటుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేనిమేషాలు లెక్కేస్తూ ఉంది. మద్దతు ధరల ప్రకారం ఎందుకు పంటలు కొనుగోలు చేయటం లేదని చెప్పేసి రైతులు ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో మిర్చి పంట పెద్ద ఎత్తున సాగైంది. 3,94,000 ఎకరాల్లో మిర్చి పంట సాగైంది. ఒక్కొక్క ఎకరానికి 2,75,000 రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే మొత్తంగా పరిశీలిస్తే 10,400 కోట్లు. కానీ ఒక్కొక్క ఎకరంలో దిగుబడి 10 క్వింటాల నుంచి 15 క్వింటాలు మాత్రమే వస్తూ ఉంది. అంటే అతివృష్టి, అనావృష్టి వల్ల పంటల దిగుబడి తగ్గిపోయాయి. మార్కెట్లో ధరలు కనపడతలేదు. దానివల్ల 3,000 కోట్ల రూపాయల పైగా మిర్చి రైతులే నష్టపోయినట్టుగా మనకు కనపడతా ఉంది. అంతేకాకుండా కంది పంట మనం పరిశీలిస్తే మన రాష్ట్రంలో 9,20,000 ఎకరాల్లో కంది పంట సాగు అయింది. కానీ దిగుబడి మాత్రం ఒక్కొక్క ఎకరానికి 7-8 క్వింటాల కంటే ఎక్కువ వచ్చినటువంటి పరిస్థితి కనపడతలేదు. దీనికి మద్దతు ధర 7,550 రూపాయలు ఉన్నది. కానీ వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి ఈరోజు ధరలు తగ్గించి 6,000 రూపాయలకే కొంటా ఉన్నారు. మరి మద్దతు ధరల ప్రకారం కొనుగోలు చేయాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. మార్కెట్ దగ్గర డబ్బులు లేవని మేము కొనుగోలు చేయమని చెబుతా ఉంది. ఈలోపు కేంద్ర ప్రభుత్వం 95,000 మెట్రిక్ టన్నులు అవసరం అని చెప్పేసి వాళ్ళు కోరగా వాళ్ళ కోసం కొంటామని చెప్పేసి ఆలస్యంగా రంగంలో దిగింది. అంటే 95,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంటే కేవలం 10,000 టన్నులకు మించి కొనుగోలు చేయలేదు. ఈ లోపల వ్యాపారస్తులు ధరలు తగ్గించేసి రైతుల యొక్క కష్టార్జితాన్ని, రైతుల యొక్క శ్రమని నిట్టనిలువున దోపిడీ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం మాత్రం సమీక్షలు జరుపుతూ ఉంది, లేఖలు రాస్తానని చెప్తుంది తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం ఉంది. ఎందుకని సంప్రదించుకొని రైతులను ఆదుకునే దానికోసం ఎందుకు ప్రయత్నం చేయరు? కందిపప్పుని ఈరోజు మార్కెట్లో 165 రూపాయలు కేజీ అమ్ముతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వమే కందులు కొనుగోలు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకి అందిస్తే అటు నాణ్యమైన పప్పు దొరికిద్ది, తక్కువ ధరకి రైతులు వినియోగదారులకు దొరికిద్ది, రైతులకి లాభం చేకూరుతుంది. కానీ ఈ ప్రయత్నాలు చేయకోకుండా మేనమేషాలు లెక్కేయటం అనేది చాలా దారుణమైన విషయం. అంతేకాదు మొక్కజొన్న గత వారం రోజుల క్రితం 2,300 రూపాయలు ఉంటే ఈరోజు 2,100 రూపాయలు మాత్రమే ధర పలుకుతూ ఉంది. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు చేయడానికి ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. వాము కర్నూలు మార్కెట్లో 10,000, 11,000కి మించి రావటం లేదు. కింటా 15,000 అమ్మితే తప్ప వాము రైతులకి లాభం చేకూరే అవకాశం లేదు. అదేవిధంగా పప్పుశనగ అంటే బెంగాల్ గ్రామ్ ఈరోజు మద్దతు ధర 6,500 రూపాయలు ఉంటే కానీ ఈరోజు మార్కెట్లో వ్యాపారస్తులు 5,000 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తూ ఉన్నారు. కింటాకి 1,000 రూపాయల దాకా నష్టపోతూ ఉన్నారు. అంటే మొక్కజొన్న రైతులు, అదేవిధంగా శనగ రైతులు, కంది రైతులు, మిర్చి రైతులు నష్టపోతూ ఉన్నారు. అంతేకాకుండా కూరగాయల రైతులు ఈరోజు టమాటా పత్తికొండలో కానీ, అదే మదనపల్లిలో కానీ, పీలేరు కానీ, అదేవిధంగా విజయనగరం, రామభద్రాపురం ఆ ప్రాంతంలో కానీ మనం పరిశీలించినట్లయితే కేజీ 5 రూపాయలకు మాత్రమే కొంటా ఉన్నారు. బయట మార్కెట్లో మాత్రం 20 రూపాయల నుంచి 30 రూపాయలు అమ్ముకుంటా ఉన్నారు. రైతుల్ని నిట్టలేను దోపిడీ చేస్తూ ఉంటే వ్యాపారస్తులు ప్రభుత్వం పట్టించుకునే స్థితి మనకు కనపడతలేదు. అంతేకాకుండా క్యాబేజీ రైతులు కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో 80,000 ఎకరాల్లో ఆ ప్రాంతంలో సాగు అయితే ఇవాళ ఆ పంటను కొనుగోలు చేసే దిక్కు లేకుండా పోయింది. అంతేకాదు ఉల్లిగడ్డలో ఏ పంట చూసినా రైతులు తీవ్రంగా నష్టపోతున్న స్థితి మనకు కనపడుతూ ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం సమీక్షా సమావేశాలు జరిపి సూచనలు సలహాలు ఇవ్వటం కాదు, ఎంత దారుణమేంటంటే రైతులు పంటలకి కనీసం మద్దతు ధర కూడా దక్కట్లేదని ఆవేదన చెందుతూ ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రైతులు మంచి ధరలు పొందవచ్చు. ఎక్కడెక్కడ ఏ మార్కెట్లో ధరలు ఉంటాయో మీరు తెలుసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళి అమ్ముకోమని సలహాలు ఇవ్వటం అంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదు. ఎందుకంటే ఎకరం 2 ఎకరాల్లో పండించిన రైతులు ఏ రాష్ట్రానికి వెళ్తారు, ఏ ప్రాంతానికి వెళ్ళి అమ్ముకుంటారు? ఆ మాత్రం జ్ఞానం, ఆ మాత్రం ఆలోచన ఈ ప్రభుత్వం లేకపోవటం చాలా బాధాకరం. అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి యంత్రాంగాన్ని రంగంలో దిగి మిర్చి రైతుల్ని ఆదుకునేదానికోసం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఎగుమతులు పెంచేదానికోసం కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి కనీసం
15,000 16,000 రూపాయల కన్నా కొనుగోలు చేయకపోతే తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కంది రైతుల్ని మద్దతు ధరకి కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మొక్కజొన్న రైతులకి కొనుగోలు కేంద్రాలు పెట్టి మద్దతు ధర ప్రకారం సేకరించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. అదేవిధంగా కూరగాయల రైతులు కనుక చూసినట్లయితే కేరళలో అయితే కూరగాయల రైతులకు కూడా మద్దతు ధరలు ప్రకటించి ఆ మేరకు సేకరించే దానికోసం అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కానీ ఇక్కడ మద్దతు ధరలు సేకరించే ఆలోచన కూడా లేదు. కానీ రోజుకు ఒక రైతు బజారు పెడతా ఉన్నాం. రైతులు మంచి ధరకు అమ్ముకోవచ్చు, వినియోగదారులు తక్కువ ధరకి కొనుగోలు చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. మాటలతో ఈరోజు రైతులకి ఆదాయాలు రావు, మాటలతో రైతుల కష్టాలు తీరవు. 2 రోజుల క్రితం మన గుంటూరు జిల్లాలోనే పత్తిపాడు దగ్గర వరగాని బాబురావు అనే అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గత 3 సంవత్సరాల నుంచి పత్తి మిర్చి సాగు చేస్తూ ఉన్నాడు. దిగుబడి వస్తూ ఉంది, కానీ మద్దతు ధర రావటం లేదు, కానీ గిట్టుబాటు ధర రావటం లేదు. మార్కెట్లో వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి రైతుల్ని దోచుకు తింటూ ఉంటుంటే అప్పులు పాలైపోయి అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మస్థైర్యం కోల్పోయి ఈరోజు కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 8 నెలల కాలంలో 200 మంది పైగా రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వీరిలో 90% మంది కౌలు రైతులే. కనీసం ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించడం కానీ, కనీసం ఎక్స్గ్రేషియా చెల్లించి వాళ్ళు ఆదుకుంటామని చెప్పడం కానీ ఈ ప్రభుత్వానికి తీరిక లేకుండా పోతూ ఉంది. దావోస్ అంటది, సింగపూర్ అంటది, ఏదేదో దేశాలన్నీ తిరిగి వస్తారు. కానీ అమరావతికి కోటవేటలో ఉన్న రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం అధికారులను కూడా పరామర్శించలేని పరిస్థితుల్లో దిక్కుమాల పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రైతులు, కౌలు రైతుల సమస్యలని అర్థం చేసుకొని వెంటనే మార్కెట్లో ధరలు ఏదైతే ఉన్నాయో గిట్టుబాటు ధరలు వచ్చేటట్టు కొన్ని పంటలకు మద్దతు ధర కల్పించే విధంగా కొనుగోలు చేసి రైతులను ఆదుకునే దానికోసం చర్యలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. నా పేరు పి. జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.